యాహ్! హలో అండి. గుడ్ మార్నింగ్. హలో వినిపిస్తుందండి సరిత గారు? యెస్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ప్రిపేర్ అయ్యారా అండి? ఓకే మ్యామ్. ప్రిపేర్ అయ్యాను. ఆల్ బేసిక్స్. ఓకే. మనం స్టార్ట్ చేద్దామా అయితే? ఓకే. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ యాస్‌టీజ్‌గా ఉన్నది ఉన్నట్టుగా చదివేసి అట్లా కాకుండా కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తూ ప్రిపేర్ అయ్యారంటే మర్చిపోరు తొందరగా. అప్పుడు క్వెషన్ ఉందనుకోండి, క్వెషన్‌కి ఆన్సర్ అనుకోండి అది చదువుకుంటూ ఉంటే ఆ కాసేపు ఉంటది. తర్వాత మర్చిపోతాం. అన్నీ గుర్తుపెట్టుకోలేం. బట్ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈజీగా గుర్తుంటది. ఆ క్వెషన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు అక్కడ ఇచ్చిన క్వెషన్స్ సేమ్ అదే క్వెషన్స్ నేను అడిగాననుకోండి, మామూలుగా చదివేసి చెప్పేస్తారు. అట్లా కాకుండా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లాగా క్వెషన్స్ అడిగామనుకోండి, మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్ళినా గూడా ఈజీగా మేనేజ్ చేయగలుగుతారనమాట ఇంటర్వ్యూ. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ గాబట్టి జస్ట్ ఒక చూద్దాము. ఎలా మీరు పెర్ఫార్మ్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఇంకా ఎలా టిప్స్ ఇవ్వాలి, ఎలా ప్రిపేర్ చేపిచ్చాలి అనేది నేను ప్లాన్ చేస్తా. యాహ్! ఫస్ట్ యాహ్! సమత గారు. Yes, ma'am. యాహ్! మనము స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. Okay, ma'am. యాహ్! ఏ ఇంటర్వ్యూకెళ్ళినా, ఎన్ని కంపెనీస్‌కెళ్ళినా లైక్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి టెల్ మీ Self. అబౌట్ యువర్ సెల్ఫ్. Yes, ma'am. ఈ క్వెషన్ అనేది మనం ఫస్ట్ ప్రాపర్‌గా డిజైన్ చేసుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అక్కడే వచ్చేస్తది వాళ్ళకి. Yes, ma'am. యాహ్! ఒకసారి మీకు తెలిసిన ఫార్మాట్‌లో మీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Yes, ma'am. Good morning, ma'am. Myself, Samata. I am from Hyderabad. I did my graduation in Aurora's PG College, Ramantapur, and I completed my UG in Apurva College, Karimnagar, and my plus 2 and 10 ACC completed in my village. So coming to my short-term goal is I want to place in a reputed company, and my long-term goal is I want to prove myself in my work area. And my hobbies are cooking, decoration, and singing. My strengths are adapt to any environment and eager to learn new things. That's all about myself, ma'am. యాహ్! ఇక్కడ మీరు ఇక్కడి వరకు చెప్పారంటే జస్ట్ ఒక ఫ్రెషర్‌గా వెళ్తే సరిపోతదండి ఇది. Yes, ma'am. కానీ మనము ఎళ్ళబోయేది ఏంటంటే, మనము ఒక ఇంటర్న్‌షిప్ పెట్టుకొని ఎళ్తున్నాం కాబట్టి, Okay, ma'am. ఆ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పాలి. బట్ ఇప్పుడైతే మీకు ఇంకా ఏం కంప్లీట్ కాలేదు కాబట్టి, Mm-hmm. ఊరికే డిజిటల్ మార్కెటింగ్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు. జస్ట్ నెక్స్ట్ చేస్తాను. ఆ! ఓకే మ్యామ్. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు టూల్స్ అంటే మనకు మాడ్యూల్స్ ఉన్నాయి కదా! ఆ మాడ్యూల్స్ కూడా కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి దాంట్లో. ఈ మాడ్యూల్స్ ఓకే. మీద వర్క్ చేశాను అని చెప్పేసి అవి కూడా ఇంక్లూడ్ చేస్తే ఓకే మ్యామ్. బెటర్ అనమాట. వాళ్ళకి ఒక ఐడియా వస్తది వీటి మీద. పర్లేదు మీరు ఇంగ్లీష్ మంచిగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్వ్యూ మీరు ఈజీగానే ఫేస్ చేయగలుగుతారు. మీరేం ఓకే మ్యామ్. టెన్షన్ పడకుండా క్లియర్‌గానే చెప్పేశారు. ఫాస్ట్‌గా. యాహ్! వాట్ ఈస్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ? Off page SEO is nothing but working outside the website, like creating backlinks from other websites, ma'am, to get to improve our website authority and ranking. యాహ్! ఓకే. వాట్ డైరెక్టరీస్ విల్ డూ? Sorry, ma'am. వాట్ డైరెక్టరీ సబ్మిషన్స్ విల్ డూ? Directory submission means we are submitting our website in directories to improve our website ranking, ma'am. వెబ్‌సైట్ ట్రాకింగ్ కదా! అక్కడొచ్చేసి మనము No, no, బ్యాక్ లింక్. getting backlinks, ma'am. Yes, ma'am. ఇది Yeah, get backlinks. నెక్స్ట్ హౌ టు ఇంప్రూవ్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్? 1 second. హౌ టు Ma'am, ఇంప్రూవ్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్? I didn't get you properly, ma'am. హౌ టు ఇంప్రూవ్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్? We have to improve our website ranking. We need to
submit our website in social bookmarking sites, ma'am. ఇంకా మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాంట్లో. Search engine sites and article submissions. Yeah. Yeah, these are Next, all improve our website ranking. నెక్స్ట్ మనం ఇంకా టాపిక్స్ ఇంక్లూడ్ చేసే కదా అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. Yes, ma'am. ఓకే, మంచిగానే ప్రిపేర్ అయ్యారు, పర్లేదు, మంచి ఫ్లోగానే కరెక్ట్గానే వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇవి సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ Yes. నేను ఇంకో అడ్వాన్స్డ్ లెవెల్ పంపిస్తాను నెక్స్ట్. Okay, ma'am. ప్రిపేర్ అవ్వండి, పర్లేదు. ఓకే, హౌ యూ ఫైండ్ అ గుడ్ బ్యాక్లింక్స్? Find good backlinks. ఓకే, గుడ్ బ్యాక్లింక్స్ అంటే ఏం కదండి, హై డొమైన్ అథారిటీ సైట్స్, Yes, ma'am. Right, ma'am. కేటగిరీ, నిచ్ కేటగిరీ సైట్స్ గుడ్ బ్యాక్లింక్స్ కింద కన్సిడర్ చేస్తాం. Yes, ma'am. ఓకే అండి, పర్లేదు, మీరు బాగానే ప్రిపేర్ అయ్యారు, మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇదే కంటిన్యూ చేయండి అంటిల్ మన కోర్స్ అయిపోయే వరకు. Sure, ma'am. Okay, ma'am. ఎందుకంటే ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా, ఇన్ కేస్ మీరు కోర్స్ ఒక 2 months 3 months అయిపోయిన తర్వాత నుంచి మీరు అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్కి. Okay, ma'am. ఈ లోపల ఏదన్నా వచ్చేస్తే కూడా మీరు వెళ్ళిపోవచ్చు కదా. Yes, ma'am. ఉండకుండా మనం అందుకని ఫస్ట్ నుంచే మనము ప్రిపేర్ అయ్యి. Okay, ma'am. Sarita garu. Yes, ma'am. Yeah. Tell me about yourself. Good morning, ma'am. I'm Sarita. I completed my graduation in Electronics and Communications from Kumari Pratap Reddy Institute of Technology, and I did my +2 at Sri Chaitanya Junior College, ECL. 10th I completed Valerian Grammar High School, Yapral. So after my graduation, I had taken break from family responsibilities. So I want to start my career as a fresher. For this purpose, so since I don't have any experience, I have joined the digital class marketing, and I'm learning digital class marketing. So that's all, ma'am. Don't confuse. మీరేం టెన్షన్ పడొద్దు, కొంచెం నిదానంగా చెప్పండి. Okay. ఓకే, టెన్షన్ ఏం పడొద్దులండి. అంటే కొంచెం నిదానంగా స్లోగా చెప్తా ఉంటే అలవాటు అయిపోతుంది. బాగానే చెప్పారు, ఓకే, ప్రాబ్లం లేదు. కొంచెం అనిపించింది. యా, వై ఆఫ్ పేజ్ SEO required for our website? To get backlinks, ma'am. Yes. To get high rank backlinks and to improve the search engine ranking, we need once again, ma'am, can you please repeat the question? Why off page SEO required for our website? Off page SEO is required to get a good ranking, ma'am, to boost the website authority. Yes. And to build the to improve the visibility, we need the off page SEO. There are many off page SEO techniques like article submission, directory submission, social bookmarking, and that's all. Why required అంటే వెబ్సైట్ ర్యాంకింగ్ అండ్ డొమైన్ అథారిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి we need to increase the domain authority by using a off page SEO and at the same time website ranking also. Okay. Include these 2 points. మీరు రిమైనింగ్ అన్ని చెప్పండి. మెయిన్ 2 points అందులో కవర్ అయిపోయినాయి అంటే ఓకే, దే విల్ డిసైడ్, ఓకే, దిస్ పీపుల్స్ నో సబ్జెక్ట్ వెరీ వెల్. దట్ Okay. దట్స్ ద మెయిన్ పాయింట్. అండ్ how you select the best sites for submitting the off page SEO? How you select the good backlinking sites to submit a off page SEO?
తెలీదు మ్యామ్ ఇది. How you select a good backlink sites? గుడ్ బ్యాక్లింక్ సైట్స్. అదే మనము బ్యాక్లింక్స్ సబ్మిట్ చేయడానికి గుడ్ బ్యాక్లింక్ సైట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు? డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ Yes. బేస్ చేసుకొని Yes, right. Right. తీసుకుంటాం మ్యామ్. Yes, right. How many websites you can able to submit per day? పర్ డే 10 మినిమం. Yeah. బట్ మామూలుగా అయితే మనకి రియల్ టైంలో ఒక 10-15 అంటే అది మనకి ఇట్స్ నాట్ ఇనఫ్. ఓకే మ్యామ్. ఓకే, మనం ఆల్మోస్ట్ 30-40 ఎబోనే చెప్పాలి. ఓకే. 10 సబ్మిట్ చేసామంటే ఎన్ని బ్యాక్ లింక్ సైట్స్ నుంచి లింక్స్ వస్తాయనేది మనకి నాట్ ష్యూర్ కదా. ఓకే. Yeah. Why we required SEO for our website? To improve the high quality backlinks, social media marketing. Not off-page SEO, only SEO. Why we required a SEO for website? To increase the website authority, trust and search engine ranking, ma'am. Yeah, search engine ranking is the first priority. ఎందుకు Okay. SEO కావాలంటే సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్. సెర్చ్ ఇంజిన్లో ర్యాంక్ అవ్వడానికి ఫస్ట్ పేజ్లో Yes, ma'am. అది ఒక్కటే సరిపోతుంది దానికి. నెక్స్ట్ లైక్ సోషల్ మీడియా గురించి కూడా జస్ట్ నార్మల్గా క్వశ్చన్స్ ఆల్రెడీ క్లాస్లో విన్నవి ఏదైనా గుర్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. Okay, ma'am. యా, హౌ యూ ప్రమోట్ యువర్ ప్రోడక్ట్స్ ఇన్ ఫేస్బుక్? By creating pages, ma'am. ఎస్. By creating pages, we can write something on our product to promote a product. Yeah. Like we need to make a groups in a Facebook so that the normal people can reach. First, we find the pain points of the product users who are looking for a solution for the product. First, based on that, we create a creatives, and then Okay. that creatives will post on Facebook pages. After posting the creative, then we share the groups to reach our end customers. Okay. Yeah. దిస్ ఈజ్ మనకి ఇంతవరకు కంప్లీట్ అయినాయి. సమత గారు మీరు కూడా తను చెప్పేటప్పుడు అవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ తను చెప్పేటప్పుడు కూడా తన క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ అడిగితే మళ్ళీ yes, ma'am. Okay, ma'am. కొత్తగా ఇంప్రూవ్ అవుతుంది. పర్లేదు, ఇద్దరు మంచిగానే బాగానే ప్రిపేర్ అయ్యారు, నో ప్రాబ్లం. Okay, ma'am. మీరు ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం మీరు ఈజీగానే జాబ్ సెక్యూర్ చేసుకుంటారు. Okay, ma'am. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసి కొంచెం హై లెవెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. Okay, ma'am. అది అయిపోయిన తర్వాత మనము ఇంకా ప్రాపర్గా ప్రాక్టికల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈ ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసిన తర్వాత పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి, లైక్ రిపోర్ట్స్ ఎలా తీయాలి, ఇవన్నీ పెట్టుకున్నారనుకోండి మీ దగ్గర ఇంకా బెటర్ అనమాట మీకు. మేడం అర్థం కాలేదు మీరు అన్నది. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా డైలీ, ఎస్ మ్యామ్. ఈ వర్క్ షీట్స్ లో ఉన్న డేటాని మనం ఒక పోర్ట్ఫోలియో సైట్ డిజైన్ చేసుకొని ఓకే మ్యామ్. ఆ పోర్ట్ఫోలియో సైట్లో అప్డేట్ చేసుకుంటే ఓకే. మీరు ఇంటర్వ్యూస్కి ఆ పోర్ట్ఫోలియో సైట్స్ని ఫార్వర్డ్ చేసి అలాగే ఇంటర్వ్యూస్ కనుక ఇలాగే పెర్ఫామ్ చేస్తే ఈజీగా వస్తుంది అంటున్న జాబ్. ఓకే మ్యామ్. అదే మ్యామ్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ షేర్ చేస్తారా? లైక్ మా ప్రాపర్ సెంటెన్స్ రాలేదు కదా.
సెంటెన్స్ అది ఇక మీరు ఫ్లోలో కంటిన్యూ అయిపోతది. దానికి అదేంటంటే జనరల్ క్వెషన్స్ అన్నమాట. మనము ఇట్లా అనేది రాదు. అంటే ఇంటర్వ్యూయర్స్ ఎలా అడుగుతారంటే మనం ఇచ్చిన క్వెషన్స్ డైరెక్ట్‌గా అడగరు. అదే. యెస్ మ్యామ్. Yes, ma'am. వాళ్ళు Yes. దాన్ని అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ ఒక్కొక్క వేలో థింక్ చేస్తూ ఉంటది. అందుకని మనం ఇచ్చిన క్వెషన్స్ ఇస్తాము. టాపిక్స్ ప్రిపేర్ అవుతాం. అందుకే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా క్వెషన్ చదువుకొని ఆన్సర్ గుర్తుపెట్టుకోకుండా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. క్వెషన్ ఏంటి? క్వెషన్ కాన్సెప్ట్ ఏంటి? ఆన్సర్ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు నేను ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ క్లియర్‌గా చేయగలుగుతారు. యెస్ మ్యామ్. Okay. ఇప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను, అలా అడుగుతాను. కానీ మీరు రియల్ టైమ్‌లోకెళ్ళేసరికి ఆ ఇంటర్వ్యూయర్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఆయన ఇంకొంచెం ట్విస్ట్ చేసి ఇంకొంచెం డెప్త్‌గా అడుగుతాడు. అదే క్వెషన్ మళ్ళీ. యెస్ మ్యామ్. Okay. అట్లా ఏది చేసినా ఏంటంటే కాన్సెప్ట్ ఒక్కటి మైండ్‌లో పెట్టుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మీకు ఇంకొక 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోతే మీకే వచ్చేస్తది. మీరే ఫార్మ్ చేసుకుంటారు. మీరు ఓన్‌గా యెస్. థింక్ చేసేసుకొని చెప్పాలన్నమాట. ఇప్పుడు నేను అది ఇచ్చినా కూడా మళ్ళీ అది బట్టి బట్టి చెప్పినట్లే అయిపోద్ది మీకు. యెస్ మ్యామ్. Okay, ma'am. ఇప్పుడు ఒకవేళ సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదనుకోండి, ఒక ఒక 10-15 మినిట్స్ టైం తీసుకొని ఒక క్వెషన్ చదువుకోండి. ఆ క్వెషన్‌ని అర్థం చేసుకొని, ఆ క్వెషన్ ఆన్సర్‌ని కూడా అర్థం చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్‌గా బట్టి పట్టొద్దు. అర్థం Yes, చేసుకొని ma'am. పక్కన పడేసి అది మీరు ఓన్‌గా ఆ క్వెషన్‌కి ఆన్సర్ మీరు ఓన్ సెంటెన్స్‌లో రాయడం ప్రాక్టీస్ చేయండి. ఒక 10-15 డేస్ చేస్తే తర్వాత ఇంక అవసరం కూడా ఉండదు. మీరు డైరెక్ట్‌గా గుర్తుపెట్టేసుకుంటారు. యెస్ మ్యామ్. అంతే. మనకేంటంటే బట్టి పట్టడం అనేది కరెక్ట్ కాదిక్కడ. కరెక్ట్. యెస్ మ్యామ్. యాహ్! అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో, యెస్ మ్యామ్. ఆ వర్క్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్ మ్యామ్. Yes, మీరు ma'am. నేను చెప్పింది వింటారు. తర్వాత మీరేం చేస్తారంటే మీరొక వేలో ఫాలో అవుతారు. ఫస్ట్ Yes. స్లైడ్స్ ఓపెన్ చేయడము, వాటికి అథారిటీస్ చెక్ చేసుకోవటము. Yes, ఆ ma'am. తర్వాత వాటిని స్టెప్ బై స్టెప్ ఎలా సబ్మిట్ చేస్తాము, లైక్ యూఆర్ఎల్ పేస్ట్ చేయడం, టైటిల్ పేస్ట్ చేయడము, ఇట్లా Yes. ఈ స్టెప్స్ ఉంటాయి గదా! ఇట్లాంటి Yes, ma'am. ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాకి అలాగే గుర్తుపెట్టుకోండి. లైక్ యాడ్స్‌కి అలాగే గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటదనమాట చెప్పడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేది వన్ బై వన్ గుర్తుపెట్టేసుకుంటే గుర్తుపెట్టుకున్నాక ఒకవేళ నేను చెప్పలేకపోతున్నానేమో అనుకున్నప్పుడు ఒకసారి పేపర్ మీద మీకు మీరే రాసేసుకోండి. మీ ఓన్ ఐడియా తోటి. ఓకే Okay. మ్యామ్. హ్మ్. అప్పుడు వచ్చేస్తది. మీరు ఎక్కువ అంటే కొంచెం పర్లేదు బానే చెప్తున్నారు కాబట్టి మీరు ఎంత మరీ ఎక్కువ కష్టపడి చదివి చెప్పాల్సినంత ఏం లేదు. ఇంగ్లీష్ కూడా బానే మాట్లాడగలుగుతున్నారు కాబట్టి జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అది సరిపోద్ది. ఒక ఫ్రెషర్స్‌గా ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయరు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఓకే మ్యామ్. జస్ట్ టక్కన వర్డ్స్ గుర్తుపట్టుకోవడం ఇవన్నీ కొంచెం ఒక 1 మంత్ తర్వాత మీకే డిఫరెన్స్ తెలిసిపోతది. మీరెంత ఇంప్రూవ్ అయ్యారనేది. ఓకే మ్యామ్. Okay, ma'am. ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదంటే మనము క్లోజ్ చేద్దాము. మ్యామ్ ఆర్టికల్ సబ్మిషన్‌లో మీరు కొన్ని వెబ్‌సైట్స్ ఇచ్చారు గదా! ఆ! అందులో టైటిల్ అడుగుతుంది మ్యామ్. అక్కడ మనం టైటిల్ అంటే ఇప్పుడు మన శ్రీష డిజిటల్‌లో మనము రిసోర్స్ ఓపెన్ చేస్తాం గదా! అది ఆహ్, అది ఆర్టికల్ టైటిల్ అలా కాదు కదా! మనం చేసింది. అదే మ్యామ్. అదే డౌట్ ఉంది. అదేనా అహహా! మరి లేదు. ఏంటా అని? ఆర్టికల్ టైటిల్ అంటే రైట్ ఎన్ ఆర్టికల్ అని చెప్పి మనం ఫస్ట్ మీడియంకి ఒక ఆర్టికల్ రాసాను కదా! చాట్‌జీపీటీలో. యెస్ Ma'am. మ్యామ్. అట్లా రాసి తీసుకోవాలి. అప్పుడు మన ఆ! వెబ్‌సైట్‌లో కంటెంట్ అసలు అదే మ్యామ్. తీసుకోకూడదు. అక్కడే తీసుకున్నాను కంటెంట్ అంతా. మీరు చెప్పిందే ఫాలో అయ్యాను. హ్మ్. బట్ అక్కడ టైటిల్ అనే ఫీల్డ్ అడుగుతుంది. అక్కడ ఏమి ఇవ్వాలనేది నాకు ఓకే. డైలమా ఉంది మ్యామ్. ఆర్టికల్ టైటిల్ ఇవ్వండి. ఓకే మ్యామ్. ఆర్టికల్ రాసేటప్పుడే ఆర్టికల్ కింద మెటా టైటిల్ అని కూడా అడిగితే అదే జనరేట్ చేసేస్తది. మీరేం సొంతంగా రాయాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్. అది కాపీ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే మ్యామ్. హ్మ్. మ్యామ్ ఇప్పుడు ఆర్టికల్ సబ్మిషన్‌లో శ్రీష డిజిటల్ ఇచ్చాం కదా! సేమ్ మళ్ళీ శ్రీ స్టైల్‌కి కూడా అలాగే చేయాలా? అంతే అండి సేమ్. అప్పుడు నేను ఫ్రీ స్టైల్‌కొచ్చేసి శ్రీష ప్రొడక్ట్స్ గురించి ఉన్నాయి గదా! శారీస్, అవును మ్యామ్. వాటి అవును. రిలేటెడ్‌గా ఇవ్వాలంట. అట్లాంటప్పుడు మీరేం ఐడియాస్ జనరేట్ చేస్తారు అంటే, లైక్ ఏదైనా ఫెస్టివల్ అనుకోండి. ఫెస్టివల్ రిలేటెడ్ లేకపోతే శారీస్ రిలేటెడ్ బెస్ట్ శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హౌ టు సెలెక్ట్ బెస్ట్ శారీస్ అని, యెస్ మ్యామ్. హౌ టు సెలెక్ట్ కలర్స్ అని ఇట్లా ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలని ఇట్లాంటి టాపిక్స్ మీద ఆర్టికల్స్ రాయాల్సుంటది. ఓకే. మ్యామ్ దాంట్లో మొత్తం ఇచ్చాను మ్యామ్ మీరు చెప్పినట్టుగా చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని టెక్స్ట్ ఇచ్చాను. హ్మ్. తర్వాత మీరు ఫోటోస్ పెట్టారు కదా! ప్లస్ సింబల్ ఐకాన్ యూజ్ చేసి. మీడియంలోనా? మీడియంలో. నాకు మళ్ళీ ఆ ప్లస్ సింబల్ విజిబుల్ అవ్వట్లేదు మ్యామ్. బై మిస్టేక్ క్లోజ్ ఆప్షన్ క్లిక్ చేశాను. మళ్ళీ నాకది ఎలా తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. అదే సేమ్ ఆర్టికల్‌లోనా? ఆ! ఎడిట్ శ్రీష ఆప్షన్ డిజిటల్. ఆర్టికల్ ఎడిట్ ఆప్షన్ లేదా?
అంత గమనించలేదు మ్యామ్. ఒకసారి చెక్ చేసుకుంటాను మరి. సరే అండి. ఎడిట్ ఆప్షన్ చూసుకోవాలా? ఎడిట్ ఆప్షన్‌లో చేస్తే సరే. ఓకే మ్యామ్. వన్ అలాగే మీరు కొన్ని ఆర్టికల్స్ ఇచ్చారు కదా మ్యామ్. అదే గ్రూప్‌లో ఆర్టికల్స్ కొన్ని ఇచ్చారు కదా! ఐ మీన్ క్లాస్ ఆర్ ఐ విల్ మీకు వాట్సాప్ చేస్తాను. ఒక్క నిమిషం మ్యామ్. కొంచెం డిలే అయింది మ్యామ్. నాకు అవి మళ్ళీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చెప్పండి. వాట్సాప్‌లో అవి పెడతారా? మీకు వాట్సాప్ చేస్తున్నాను. ఇది ఆర్టికల్స్ పంపించారు కదా! ఇవి ఆర్టికల్ టైటిల్స్, ఆర్టికల్స్ సబ్మిషన్ సైట్స్ ఇవి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అంటే దీంట్లో కూడా సేమ్ చేయాలి మ్యామ్. అదే ప్రాసెస్. సేమ్ అంతే. ఓకే మ్యామ్. ఓకే. అంతే. రిమైనింగ్ అన్నిట్లో కూడా సేమ్ అంతే. కాకపోతే అక్కడ వచ్చే డాష్ బోర్డ్‌లో డిఫరెంట్‌గా ఉంటే చూసుకొని సబ్మిట్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే.